వారు డబ్బులు ఇచ్చేశారు శాంతను. క్షమించు పరోమిత, నన్ను క్షమించు. శాంతను ప్లీజ్ కామ్ డౌన్. నా వల్ల తప్పు జరిగిపోయింది, నా తప్పే ఇది. శాంతను ప్లీజ్ కామ్ డౌన్. నన్ను క్షమించు ప్లీజ్, నన్ను క్షమించు. శాంతను అభి నన్ను టచ్ కూడా చేయలేదు. నిజం చెప్తున్నాను నేను. తను టచ్ కూడా చేయలేదు. నువ్వు నా రూపాయల షరతు గురించి విన్నావా? మీ కండిషన్ నాకు ఓకే. గుడ్. చూడు, శాంతను నాకు అంతా చెప్పినప్పుడు నాకు అప్పుడే అర్థమైంది, తనకి డబ్బుల్ని అప్పులు తీసుకోవడం ఒక హ్యాబిట్లా అని. ఈరోజు ఒకరి నుంచి తీసుకుంటున్నాడు, రేపు ఇంకోళ్ళు తిరిగి ఇచ్చేస్తాడు, రేపు ఇంకోళ్ళ దగ్గర నుంచి తీసుకుంటాడు, ఎల్లుండి మరొకరికి తిరిగి ఇచ్చేస్తాడు. మరి ఇది ఇచ్చిపుచ్చుకోవడాలు ఈ పద్ధతి ఉంది కదా, ఇది ఎప్పుడైతే పూర్తయిపోతుందో అప్పుడు మీ ఇద్దరూ చాలా ప్రాబ్లంలో పడిపోతారు. మరి అందుకే నేను తనకు బుద్ధి చెప్పాలని నేను ఈ షరతుని పెట్టాను. మరి తన భవిష్యత్తులో ఇంకెప్పుడు ఎవరి నుంచి కూడా ఇలా అప్పులు తీసుకోడు. ఈ పని చేసే ముందర 1000 సార్లు ఆలోచిస్తాడు. నువ్వు ఇక్కడ ఇలా కొంచెం పడుకో, రెస్ట్ తీసుకో. నేను ఈరోజు రాత్రే ఇక్కడి నుంచి కారు తీసుకుని వెళ్ళిపోతాను. మరి ఇంకో విషయం, ఈరోజు రాత్రి ఇక్కడ ఈ గదిలో మన మధ్య ఏం జరిగింది ఏం జరగలేదు అన్న విషయం ఇది శాంతనుకు ప్లీజ్ అస్సలు చెప్పద్దు. నేను అనుకుంటున్నాను తాను ఎల్లప్పటికీ నన్ను ద్వేషించాలని. మరో విషయం, టేబుల్ పైన చెక్ పెట్టాను, ఇక్కడి నుంచి వెళ్లే ముందర దాన్ని తీసుకుని వెళ్ళు. నువ్వు నిజం చెప్తున్నావా? నేను నిజం చెప్తున్నాను. నీ పారోమిత నీతోనే ఉంది శాంతను, తను ఎక్కడికి వెళ్ళలేదు. I love you. Ah